నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న నాగసాద్ అఘోరి తణుకులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హైడ్రామా నడిపింది. ఈ క్రమంలో తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సోమవారం ఉదయం బ్యాంక్ కాలనీలో ఉంటున్న తణుకునకు చెందిన రాజేష్ నాథ్జీ అఘోరి నివాసానికి వెళ్లి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైనంతో పాటు బాధిత సెల్ఫీ వీడియోలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసి నానా రచ్చ చేసింది. ఆయన ఇంట్లో లేరని చెప్పడంతో చాలాసేపు అక్కడే ఉండి పలు ఆరోపణలు చేసింది. అనంతరం పట్నా పోలీస్ స్టేషన్కి వెళ్లి రాజేష్ నాథ్జీ అఘోరి తనను మోసం చేశారని, ₹1,00,000 ఇవ్వాల్సి ఉందని అడిగిన సందర్భంలో తన అనుచరులతో కొట్టించారని ఆరోపించి కేసు నమోదు చేయాలంటూ భీష్మించి కూర్చుంది. దీంతో ఫిర్యాదు రాసిమని పోలీసు అధికారులు కోరగా మీరే రాసుకోవాలంటూ వారిపై దూషణకు దిగింది. అంతటితో ఆగకుండా కేసు నమోదు చేయాల్సిందేనంటూ ఒంటిపై ఉన్న బట్టలు తొలగించి స్టేషన్ బయట ఉన్న తన కారులోంచి పెట్రోల్ టిన్ తీసుకుని తనపై వంపుకుంటూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ ఎస్ఐ ఆదినారాయణ, ఏఎస్ఐ రాజలక్ష్మి మహిళా పోలీసులు అడ్డుకొని నీళ్లతో తడిపారు. ఆ క్రమంలో పోలీసులపై తీవ్ర పరుషజాలంతో దూషణలకు దిగి నానాయాగి చేసింది. చివరకు చేసేదేమీ లేక పోలీసులు నాగసాద్ అఘోరి రాసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి సాగనంపారు. అయితే మొదటి నుంచి స్థిరత్వం లేకుండా ఉదయం ఒకలా మధ్యాహ్నం నుంచి మరొకలా మాట్లాడడమే కాకుండా ఆమె వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా మారడం చర్చాంశనీయమైంది. ఎట్టకేలకు నాగసాద్ అఘోరి ఫిర్యాదు మేరకు రాజేష్ నాథ్జీపై ఎఫ్ఐఆర్ 63/2025 కొత్త చట్ట ప్రకారం 115/318 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగసాద్ వ్యవహారం తెలుసుకున్న ప్రజానీకం తణుకు పోలీస్ స్టేషన్ వద్ద అధిక సంఖ్యలో గుమ్మిగూడారు. ఎన్నో చాటింగ్లు ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ రమ్మన్నాడు, ఏ లాడ్జికి రమ్మన్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా. ఆంధ్రలోనే తెలంగాణనే అన్ని. నేను గురువు అనే పేరుకు వాల్యూ ఇస్తాను, ఇలాంటి చిత్తన కొడుకులకు కాదు. గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. నేనైతే వదిలిపెట్టాను. నేను డైరెక్ట్ చంపేదాన్ని చంపుతా, లేకుండా నేనన్నా చచ్చిపోతా. కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను. ఇంకొకటి చెప్తున్నా, ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఇప్పిస్తాను. ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా, కానీ దొంగలాగా దాక్కొని నా దగ్గరికి ముందు రావట్లేదు. చూసినావా, అప్పుడే అర్థమైపోయింది. అందుకే నేను ఇచ్చేటప్పుడు, నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఫలానా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను. ఓకేనా? నేను బాధితురాలి మీద నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తణుకు సజ్జాపురంలో ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర దేవాలయంలో సోమవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. సోమవారికి అన్న సమాధాన నిమిత్తం భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ అన్న సమాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నదాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అన్నదాన రాయడం చూడండి. ఈ మనిషికి బస్తాలు 10 బస్తాలు ఇక్కడ మగవాళ్ళగా ఇచ్చండి. కాలుగా స్టాస్ చెప్పండి మేరే
లోపల కొట్టి ఇక్కడ బడ్జెట్. పశువుల గాలికుంటి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం గణపవరం మండల వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఏడీడీఎం నాయక్ మాట్లాడుతూ మార్చి నెల 1 నుండి 26 వరకు మండలంలోని గ్రామాల్లో వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతుందని, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే టీకాలను పాడి రైతులందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ క్రమంలో వెటర్నరీ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల సమస్యలపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తం 28 కోట్ల రూపాయలు రైతులకు త్వరలో అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గురించే నా ప్రశ్న కూడా అధ్యక్ష, ఏదైతే 7వ నెల సబ్సిడీ ఒకటి 8వ నెల ఇచ్చారు అధ్యక్ష, మొత్తం అన్ని కలిపి 28 కోట్లు రైతులందరూ అడుగుతూ ఉన్నారు. కాన్స్టిట్యూన్సీకి వెళ్తే దయచేసి లాస్ట్ అసెంబ్లీలో కూడా మనం మాట్లాడుకున్నాం, అధికారులు దాని మీద స్పందించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఆదిమూలం గారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు గ్యాస్ సిలిండర్ని డెలివరీ ఇవ్వాలని, డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చేయొద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, దీపం 2 పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ డెలివరీ చేసిన అనంతరం 48 గంటల లోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదని డీలర్లు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కాకుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించుకోవాలని అన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం నడి రోడ్ల ఆదివారం ఆరా బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేయడంతో స్థానికులు కంగారు పడి పరుగులు తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా మాటేరుకు చెందిన సత్య పెద్దిరెడ్డికి చెందిన ఆరా బ్యాటరీ బండి నడి రోడ్డుపై తగలబడిపోవడంతో ద్విచక్ర వాహనదారులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితం చతుర్థ పీఠాధిపతి సభ్యుల మనోభీష్టాలకు అనుగుణంగా మహోన్నతమైన ఆధ్యాత్మిక తత్వం బోధించేవారని డాక్టర్ వాసిలి వసంత్ కుమార్ అన్నారు. విజయనగరం చిన్మయ్య మిషన్ హిందూ ధర్మ ప్రతినిధి శ్రీ స్వామి విజయానంద మాట్లాడుతూ, సర్వే భవన సుఖిన భవంత్ అనే మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకోవడం ద్వారా తప్పుడు ఆలోచనలు ఆగి అంతకన్నా శుద్ధి ఆరోగ్యంతో ఉండాలని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాతో చెయ్యి కలిపి దేశ సమగ్రత, విశ్వమానవ శాంతి కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. విశ్లేషించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి తాత్విక జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విశ్లేషణ మనందరిలో ఏర్పడుతుంది. భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని అద్భుతమైనటువంటి సౌందర్యంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక బాట మనం ఏర్పరచుకోవాలి మన యొక్క జీవన సౌధంలో. అందుచేత మనకి ఆధ్యాత్మిక బాటలో ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు ముందుగా మనం దైవ స్వరూపులుగా భావించాలి. అంచేతే మన యొక్క భారతీయ సంస్కృతిలో తల్లి తండ్రికి మించిన దైవం లేదని చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటి మనకు పూజ్యులు, గౌరవనీయులు, ఆరాధ్య దైవ స్వరూపులు. వారి ద్వారా మనం ఈ జీవితాన్ని మనం ప్రసాదింపబడింది. ఆ జీవితాన్ని మనం సార్థక్యం చేసుకునేటువంటి మార్గదర్శకులు ఆచార్యులు, దైవ స్వరూప ఆధ్యాత్మిక గురువులు. వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగిస్తే మన యొక్క జీవన సౌధానికి దిశాన్ని తీర్చేటువంటి దిక్సూచి మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. ఆ విధంగా మన
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరులో ప్రారంభమైంది. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియకు అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో 2,18,902 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏలూరులో మొదలైన ఎన్నికల కౌంటింగ్ ఫలితం కోసం 35 మంది అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని ప్లే కార్డుల ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం స్కూల్ ప్రాంగణంలో ప్రారంభమైంది. విద్యార్థుల తల్లిదండ్రులను, ద్విచక్ర వాహనదారులను హెల్మెట్ ఉపయోగంపై చైతన్యం కల్పించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు హెల్మెట్ ఉపయోగం వల్ల గాయాల తీవ్రత తగ్గుతుందని, రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు రక్షించుకోవచ్చునని వివరించారు. గుడ్ మార్నింగ్ సార్. అవర్ స్కూల్ నేమ్ ఇస్ సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్. హెల్మెట్స్ గురించి నేను చెప్పబోతున్నా సార్. హెల్మెట్స్ వల్ల మనకి సేఫ్గా ఉంటాం అండ్ యాక్సిడెంట్ అయినా మనం దెబ్బలు తలగకుండా కొన్ని ఇంజురీస్ అవ్వకుండా మనం చూసుకుంటాయి సార్ హెల్మెట్స్. అండ్ ఇంకా పేరెంట్స్ కూడా మనం వేసుకోమని చెప్తే పేరెంట్స్కి అవగాహన కలిగి మనల్ని స్కూల్కి కూడా జాగ్రత్తగా పంపిస్తారు సార్. అండ్ సైబర్ క్రైమ్ సార్, ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ ఎక్కడైనా ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. జరుగుతున్నప్పుడు 1930కి డైల్ చేయండి సార్. అండ్ ఇంకేమైనా మెసేజెస్ వచ్చినా అలాంటి ఏమైనా లింకులు పంపించినా ఓపెన్ చేయొచ్చు సార్. మన పోలీసెస్ ఉన్నారు కదా, పోలీసులకి డైల్ చేస్తే 930కి డైల్ చేస్తే వాళ్ళు చూసుకుని వాళ్ళకి మనం ఏం జరిగిందో చెప్తే వాళ్ళు చూసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ మేడం ఇలా చేయమని చెప్పారు సార్. హెల్మెట్స్ గురించిను అలా సైబర్ క్రైమ్ గురించి 10 minutes ఇలా బయట అవగాహన తెలిస్తే పేరెంట్స్ అందరూ చూసి నేర్చుకుంటారని మమ్మల్ని ప్రిన్సిపల్ మేడం చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణా కెనాల్ నుండి సుమారు 1,00,000 ఎకరాలకు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన రైతులు నీళ్లు పొంది వ్యవసాయం చేస్తున్నారు. ఈ కాలువ పరిధిలో అనేక గ్రామాలు త్రాగునీటి కోసం కూడా ఈ నీటిని వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మార్గంలో ఎక్కువ గుర్రపు డెక్క ఏర్పడి శివారు ప్రాంతాలకు నీరు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాబోయే పంట కాలంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే గుర్రపు డెక్క తొలగింపు చేపట్టాలని, తద్వారా రైతులు, గ్రామస్తులు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వంకా రవీంద్రనాథ్ కోరుతున్నారు. వంకా రవీంద్ర గారు. రెస్పెక్టెడ్ చైర్మన్, అధ్యక్ష, అక్కడ సుమారు 1,00,000 ఎకరాలు నీరు ఆ కాలువ ద్వారా వస్తుంది రైతులకి. 3 జిల్లాల యొక్క ప్రజలు ఆ కాలువని పూర్తి వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా. మరి ఆ కాలువలో గుర్రపు డెక్క అధికంగా ఉండి నీరు ప్రవాహం బాగా పూర్తిగా తగ్గిపోయింది అధ్యక్ష. మరి గుర్రపు డెక్కని ఇమ్మీడియట్ గా దాన్ని మనం తొలగిస్తే రైతులకు ఎక్కువగా మనం సేవ చేసిన అవుతాం. ఆ గ్రామాల పక్కన మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగుతున్నారు అధ్యక్ష. అది మంచినీళ్ళు సౌకర్యం కూడా పూర్తిగా వస్తుంది. అందులో ఇప్పుడు ఎమ్మటే గుర్రపు డెక్కని పూర్తిగా చేయాలని కోరుతున్నాను. ఐవి గారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, కిలో గింజకు 900 రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కోకో రైతుల చెలో ఏలూరు కార్పొరేట్ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు ప్రకటించారు. సోమవారం విజయరాయలోని కోకోనట్ గ్రో అసోసియేషన్ కార్యాలయం వద్ద కోకో రైతుల చెలో కార్పొరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50,000 ఎకరాల్లో కొబ్బరి, ఆయిల్ ఫామ్, అంతర పండుగ కోకో సాగు ఉందని, ఏలూరు జిల్లాలో రాష్ట్రంలోని అత్యధిక విస్తీర్ణం సాగు ఉందని తెలిపారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి రైతులు కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు భాగమేనని గుర్తించగలిగిన వారు వాటిని గుణపాఠాలుగా తీసుకుంటారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.